హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్. అసలు ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఈ వెబ్ డెవలప్మెంట్లో మీకు ఏమేమి ఉంటాయి, ఏవి నేర్చుకుంటే అంటే ఏది ఫస్ట్ నేర్చుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. సో ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డోంట్ వరీ, మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు కంటెంట్ అనేది యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఆ వెబ్సైట్స్ అన్ని కూడా ఎలా బిల్డ్ చేశారు, ఏ టూల్స్ వాడి బిల్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమెజాన్ అనే వెబ్సైట్ తీసుకుంటే మీరు సెర్చ్ బార్లో మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి ఇన్పుట్ ఇస్తే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి, అవునా? సో ఇదంతా ఎలా జరిగింది? సో అక్కడ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది? సో ఇలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ అనేవి ఆలోచిస్తే చాలా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి కనిపించే ఇమేజెస్ అయినా లేదా ఏవైనా పాపప్స్ అయినా లేదా టెక్స్ట్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఎలా చేశారు? సో మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు నేర్చుకోవాల్సింది వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్లో మీకు 2 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి బ్యాక్ ఎండ్. సో ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రంట్ ఎండ్లో 3 టూల్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే HTML, CSS, JavaScript. ఈ టూల్స్ వాడ మనం ఫ్రంట్ ఎండ్ అంతా డెవలప్ చేస్తాం. సో ఫస్ట్ మనం HTML గురించి తెలుసుకుందాం. ఈ HTML లో కొన్ని ట్యాగ్స్ అనేవి ఉంటాయి. హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, బటన్స్, ఇమేజెస్, వీడియోస్, లేదా లింక్ ట్యాగ్స్ అని, యాంకర్ ట్యాగ్స్ అని, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఈ ట్యాగ్స్ అనేవి వాడి మనం వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది బిల్డ్ చేస్తాం. రైట్, ఈ HTML అనేది వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఈ HTML మాత్రమే యూజ్ చేయాలని. సో ఇక్కడ మనం చూసుకుంటే HTML అనేది బ్రౌజర్స్ మాత్రమే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, లేదా ఒపెరా బ్రౌజర్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ బ్రౌజర్స్ ఉన్నాయి కదా. సో ఈ బ్రౌజర్స్ కి HTML లాంగ్వేజ్ అనేది మాత్రమే అర్థమవుతుంది. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అందరూ ఈ HTML నే వాడుతూ ఉంటారు. HTML ఒక స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ లైన్ తీసుకుంటే అందులో మీకు యాంగులర్ బేస్ ఓపెన్ చేసి డాక్ టైప్ HTML ఉండి యాంగులర్ బేస్ క్లోజ్ చేసి ఉంటుంది. దానికి రాయడానికి రీజన్ ఏంటంటే ఈ డాక్ టైప్ మీకు HTML వర్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే లైక్ HTML 2.0 అని, లేదా HTML 4.01 అని, లేదా HTML 3.0 అని, ఇలా అనమాట. ఈ టోటల్ HTML డాక్యుమెంట్ లో చూసుకుంటే ఈ HTML ట్యాగ్ అనేది ఒక పేరెంట్ ట్యాగ్. అండ్ అలాగే మీరు చూసుకుంటే ఈ ట్యాగ్ లో మీకు బాడీ ట్యాగ్ అండ్ హెడ్ ట్యాగ్ ఉంటాయి. ఈ హెడ్ ట్యాగ్ లో మీకు HTML గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ అలాగే కొన్ని ట్యాగ్స్ అనేవి ఉంటాయి. లింక్ ట్యాగ్, మెటా ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్, అండ్ అలాగే టైటిల్ ట్యాగ్, ఇలా కొన్ని ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ అలాగే మీరు బాడీ ట్యాగ్స్ చూసుకుంటే వెబ్సైట్ ఇంటర్ఫేస్ లో కనిపించే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మీరు బాడీ ట్యాగ్ లోనే రాస్తారు. మీకు వెబ్సైట్ లో కనిపించే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మీరు ఈ బాడీ ట్యాగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు HTML వాడి వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ బిల్డ్ చేశారు, అవునా? సో ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తే సరిపోతుందా? లేదు, దానికి కొన్ని స్టైల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టైల్స్ అనేవి యాడ్ చేయకపోతే ఆ వెబ్సైట్ వాడే యూజర్స్కి కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వెబ్సైట్ చూసుకుంటే ఈ వెబ్సైట్ అనేది ఓన్లీ ఈ HTML వాడే బిల్డ్ చేశారు. సో మనం ఈ HTML డాక్యుమెంట్కి కొన్ని స్టైల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టైల్స్ అనేవి యాడ్ చేయాలంటే దానికోసం మనం CSS వాడతాం. ఈ CSS లో మనం కొన్ని రూల్ సెట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. HTML లో వాడే ట్యాగ్స్ కి CSS తో కొన్ని ప్రాపర్టీస్ తో మనం స్టైల్స్ అనేవి అప్లై చేస్తాం. ప్రతి ప్రాపర్టీకి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనేది ఒక ప్రాపర్టీ. కలర్ వాల్యూస్ వచ్చేసి రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా ఉంటాయి. ఫాంట్ అనేది ఒక ప్రాపర్టీ, దానికి వాల్యూస్ వచ్చేసి 10px, 20px, 30px ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా. అలా ప్రతి దానికి ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో మీరు HTML ట్యాగ్స్ కి స్టైల్స్ అనేవి అప్లై చేయాలనుకుంటే CSS లో ఉన్న ప్రాపర్టీస్, వాల్యూస్ వాడతారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ అనేది HTML, CSS ఈ రెండు వాడి చేసింది. మీకు ఇందాక చూపించిన స్టార్టింగ్ లో చూపించిన వెబ్సైట్ అనేది ఓన్లీ HTML తో వాడి చేసింది. సో మీరు వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ని బిల్డ్ చేసి దానికి స్టైల్స్ కూడా అప్లై చేశారు. ఇప్పుడు వరకు చేసిన దాన్ని స్టాటిక్ వెబ్సైట్ అని అంటారు. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే మీ వెబ్సైట్ అనేది ఇంకా కాన్స్టెంట్ గా ఏ చేంజెస్ లేకుండా ఉంటుంది. అదే మీరు ఆటోమేటెడ్ చేంజెస్ చేయాలనుకుంటే, అంటే మీ వెబ్సైట్ ని డైనమిక్ గా మార్చాలనుకుంటే మీరు జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఈ జావా స్క్రిప్ట్ ని వాడి మీరు HTML లో రాసిన ట్యాగ్స్ ని మ్యానిపులేట్ చేస్తారు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ జావా స్క్రిప్ట్ అనేది మీ వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటెడ్ చేంజెస్ అనమాట. జావా స్క్రిప్ట్ లో మనకి వేరియబుల్స్, ఆపరేటర్స్, డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూప్స్, అరేస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా చాలా టాపిక్స్ కవర్ అవుతుంటాయి. సో వీటితో మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ జావా స్క్రిప్ట్ ని డోమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి HTML తో లింక్ చేస్తాం అనమాట. ఈ డోమ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. మీకు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ మీరు వాడి కొన్ని ఫంక్షన్స్ అనేవి కాల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, లేదా క్రియేట్ ఎలిమెంట్ అని, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. డోమ్ అనే కాన్సెప్ట్ తో HTML ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు.
ఓకే, ఈ జావా స్క్రిప్ట్ ని సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా వాడుకోవచ్చు, బట్ వెబ్ డెవలప్మెంట్ లో కూడా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని వాడుతూ ఉంటారు. ఇంతవరకు మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ వాడి ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ అనేది డెవలప్ చేసాం, రైట్? ఇప్పుడు వెబ్సైట్ లో యూజర్ చేసే రిక్వెస్ట్ కి రెస్పాన్స్ అనేది రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తే మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు, అవునా? ఈ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, ఈ వర్క్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు? సో ఇదంతా తెలియాలంటే మనం కొన్ని బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలి. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ లో చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో అండ్ అలాగే డేటాబేసెస్ అనేవి కూడా ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు. అంటే మీరు చేసే వెబ్సైట్స్ బట్టి లేదా అప్లికేషన్ బట్టి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. సో మీరు బ్యాక్ ఎండ్ కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పైథానే తీసుకుంటే మీరు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇన్పుట్ గా ఇవ్వగానే ఈ లాంగ్వేజ్ అనేది దాన్ని కరెక్టా కాదా అని చెప్పేసి వ్యాలిడేట్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ప్రొసీడ్ అవుతుంది. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది API యూజ్ చేసుకుని సర్వర్ కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ API అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఈ API అనేది సర్వర్ కి, క్లయింట్ కి, సర్వర్ కి మధ్య మీడియేటర్ లో పనిచేస్తుంది అనమాట. అర్థమైందా? అంటే యూజర్ కి, సర్వర్ కి మధ్య ఇంటర్ఫేస్ లో పనిచేస్తుంది. ఈ APIs తో మనం యూజర్ రిక్వెస్ట్ ని పాస్ చేసి రెస్పాన్స్ ని మళ్ళీ సర్వర్ నుంచి యూజర్ కి తెచ్చుకోగలం, అవునా? సో పైథాన్ తో రాసిన కోడ్ ని APIs తో లింక్ చేసి సర్వర్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్ API అనేది ఒక బేసిక్ API, అలాగే రస్ట్ అనేది ఒక API. ఇప్పుడు పెద్ద పెద్ద APIs తీసుకుంటే బ్యాంక్ సర్వర్ అనేది ఒక API ఉంటుంది, అలాగే యూట్యూబ్ కి ఒక API ఉంటుంది, అలాగే వెదర్ ఫోర్కాస్ట్ కి ఒక API ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడి యూజర్ ఇచ్చే ఇన్పుట్ ని తీసుకొని అది వ్యాలిడేట్ చేసి సర్వర్ కి రిక్వెస్ట్ అనేది ఇచ్చాం. కానీ మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది సర్వర్ కి ఎలా ఐడెంటిఫై చేయగలుగుతుంది? సో ఇక్కడ సర్వర్ వెనకట్లో ఒక డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట. ఆ డేటాబేస్ లో మొత్తం యూజర్ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది అనమాట. మీరు సర్వర్ కి రిక్వెస్ట్ చేయగానే సర్వర్ అనేది మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి డేటాబేస్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటే కనుక మీకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా డేటాబేస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ డేటాబేస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిలేషనల్ డేటాబేస్, ఇంకోటి నాన్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ అనేది టేబుల్స్ లో రిప్రజెంట్ చేసి ఉంటుంది. అండ్ అలాగే నాన్ రిలేషనల్ డేటాబేస్ వచ్చేసి కీ వాల్యూ పేర్స్ కింద, లేదా ట్రీస్ కింద, లేదా గ్రాఫ్స్ కింద రిప్రజెంట్ చేసి ఉంటుంది. మీరు బిగినర్స్ కాబట్టి SQL తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు నేను చెప్తుంది రిలేషనల్ డేటాబేస్. ఇందులో మీరు కమెంట్స్ అనేవి బాగా నేర్చుకొని క్వెరీస్ అనేవి రాయాల్సి ఉంటుంది. అండ్ అలాగే టేబుల్లో డేటాని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, లేదా ఇన్సర్ట్ చేయడం, లేదా అప్లోడ్ చేయడం బాగా రావాలి. వన్స్ మీకు ఈ డేటాబేస్ అనేది అలవాటు అయిన తర్వాత మీరు చాలా ఫాస్ట్ గా ఈజీగా నేర్చుకోగలుగుతూ ఉంటారు. ఇంకా చాలా డేటాబేసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ MySQL, SQLite, MongoDB, లేదా Cassandra, ఎక్సెట్రా ఇలా చాలా ఉంటాయి. ఫైనల్ గా మీరు టెక్నాలజీస్ అనేవి నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్ లో ఫర్దర్ గా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అండ్ అలాగే ప్రెసెంట్ మార్కెట్ లో కూడా ఈ వెబ్ డెవలప్మెంట్ కి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇండియాలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి యావరేజ్ సాలరీ వచ్చేసి 6 to 7 lakhs per annum ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ ఎండ్ డెవలపర్ కి 7 to 8 lakhs per annum ఉంటుంది. ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ స్టూడెంట్ కి ఉండాల్సిన స్కిల్. అండ్ అలాగే ఇందులో మీరు ప్రో కాకపోయినా పర్లేదు, బట్ బేసిక్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో అదనమాట వెబ్ డెవలప్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఇచ్చాను, మీకు ప్రొవైడ్ చేశాను. మీకు కంప్లీట్ గా అర్థమై ఉంటుంది, ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.